చూస్తాం కదా. 4-5 రోజుల నుండి వాటర్ కరెక్టే అనగానే రాదు. ఒకసారి వాటర్ ట్యాంక్స్ వస్తలేవు. వాటర్ ట్యాంక్ రావాలంటే మేము ఏమేమి ఇస్తాం, నీళ్ళు ఎక్కడ చేస్తాం మనం? ఒకటే బోర్ ఉంది. 2 రోజులు అదే వాటర్ ట్యాంక్ రోజు ఏం చేయాలి? 5 రోజుల నుండి అదే మీరు అసలే రోజు ఏం చేయాలి? మీరు మున్సిపాలిటీ ప్రెజెంట్ పెట్టుకోవాలి. అక్కడనే వాటర్ ట్యాంక్ ఫస్ట్ మున్సిపాలిటీ కాదు. నేను అడుగుతున్నా, రోజు అడుగుతున్నావన్నీ, రోజు ఫోన్ చేస్తున్నా. ఎప్పుడు ఒకసారి వస్తలేదు, వాటర్ ట్యాంక్లే వస్తలేదు. ఇవాళ కూడా వచ్చింది 3-4 రోజుల నుంచి 3 వస్తలేవు. మేము రోజు కలెక్టర్ చెప్పినాం, ఎమ్మెల్యే చెప్పినాం, మీటింగ్లో చెప్పినాం. పంపిస్తా అంటారు, పంపించారు. పంపిస్తా అంటారు, పంపించారు. చెత్త బండి కూడా అంటే 2-3 రోజులు ఒకసారి, 4 రోజులు ఒకసారి. ఫోటో వీడియోలు విపరీతమైన చెత్త. ఇది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ హాస్పిటల్ వేస్టేజ్ హాస్పిటల్ వేస్టేజ్ లేదు. అది చూడండి చెత్త. మాకు స్పేస్ లేదు పెట్టుకోవడానికి అని మేము అక్కడ పెడితే వీళ్ళు కన్స్ట్రక్షన్ ఉండే దూకరం కట్టుకోవాలని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అన్ని పక్కన పడి అవన్నీ వెల్డింగ్ చేసి మంచి చేయడానికి రెడీగా ఉంది. కాకపోతే మాకు అది ఏరియా వెళ్ళి కమిషనర్ దగ్గర రిపోర్ట్ పెట్టినాం. మీరు పెట్టిన తర్వాత మీరు ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తీసుకుంటాం. కానీ బయట వాటర్ సంబంధించి కానీ హాస్పిటల్ వేస్తే భూపాలపల్లి జిల్లా 100 పడకల ప్రభుత్వ దవాఖానను మనం విజిట్ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది రోగులు తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నాకు కొంతమంది వారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇందులో హాస్పిటల్లో పూర్తిగా పారిశుద్ధ్యం లోపించిందని, అలాగే వాటరు 5 రోజుల నుండి వాటర్ రావట్లేదని చెప్పి మా దృష్టికి తీసుకురావడం వల్ల ఈరోజు ఇక్కడ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారికి వారిని పిలిచి అడిగితే వాళ్ళు అసలు ఏ విధమైనటువంటి సమాధానం, తలాతోకలేని సమాధానాలు చెప్తూ వాళ్ళు దాట వేస్తున్నారు. రోగులు ఏదైతే పేద మధ్యతరగతి నిరుపేదలే ఈరోజు మన భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈ యాజమాన్యం విఫలమైంది, అలాగే ఉద్యోగులు విఫలమయ్యారు. గతంలో ఈ మధ్యలో కూడా మన భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గారు కూడా ఈ యొక్క విషయం మీద సీరియస్ అవ్వడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు వీళ్ళు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. కనుక ఈరోజు మీ హాస్పిటల్ పూర్తిగా సందర్శించి ఇక్కడున్న సమస్యల మీద మాట్లాడడం జరిగింది. సూపరింటెండెంట్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో కనుక ఈ యొక్క హాస్పిటల్లో కనుక సమస్యలు కనుక సాల్వ్ చేయకుంటే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతాము. అలాగే లేదంటే జిల్లా వైద్యాధికారి గారిని సస్పెండ్ చేసి వెంటనే కొత్త వారిని పిలిపించి, ఇక్కడ డాక్టర్లు కూడా సరి అయిన టైంకు రావడం లేదు, ఆ రోగులను సరిగా పరీక్షించడం లేదు, సరైన మందులు లేవు, ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఇక్కడ వాడడం లేదు. ఎక్విప్మెంట్ వాడడానికి కూడా సరైనటువంటి టెక్నీషియన్స్ లేరు. కావున వెంటనే కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క హాస్పిటల్ని పూర్తిగా కూడా సరైన పద్ధతిలో నడిచే విధంగా చూడాలని, లేని ఎడల పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందే మేము నిరసన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం.